మరో ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యయత్నం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా జరిగింది. చౌటకూరు శివార్లో గత 50 ఏళ్లుగా సాగు చేస్తున్న 2 ఎకరాల 37 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా ముగ్గురు వ్యక్తులు వేధిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను మల్లేశం వేడుకున్నారు. నమస్కారం సార్, మాది చోట్కూర్ మండల్, చోట్కూర్ విలేజ్, సంగారెడ్డి డిస్టిక్ సార్. మేము చోట్కూర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్. మాది 1527 అనే సర్వే నెంబర్ సార్. 1527 అనే సర్వే నెంబర్ సార్. ఒక 50 సంవత్సరాల క్రితం మా తాత వాళ్ళు తీసుకున్నారు సార్. 1531, 1527 2 సర్వే నెంబర్లు మాయే సార్. 1531 అనేది మేము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాం సార్. 2 ఎకరాల 32 గుంటలు. 1527 అనేది 31 గుంటలు సార్. అలా 7 గుంటస్ కాలువ పోయింది సార్. 29 గుంటస్ ఉండాలి సార్. అది రిజిస్ట్రేషన్ చేసామంటే గత 50-60 సంవత్సరాల నుంచి మమ్మల్ని తింటూనే ఉన్నారు సార్. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా అయితే 1527 వాళ్ళ పేర్ల మీదనే చూపిస్తుంది సార్. పర్వత్ గారు విష్ణువర్ధన్ రెడ్డి, పర్వత్ గారు విజయభాస్కర్ రెడ్డి, పర్వత్ గారు అన్వేష్ రెడ్డి సార్. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటికి తిరుగుతున్నాం సార్. మా నాన్న వాళ్ళు తిరిగారు, మా నాన్న తిరిగాడు, మా బాబాయ్ తిరిగాడు, నేను తిరుగుతూనే ఉన్నాను సార్. అలా కావట్లేదు సార్ ఎలా తిరిగినా కానీ. అందుకే ఈరోజు ఇలా చేయడం జరిగింది సార్. ఇలా పదే వాళ్ళ ఇంటికి తిరిగి అలసిపోయినా సార్. వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వకపోవడంతో ఈరోజు ఎంఆర్ఓ సార్ దగ్గర ఈరోజు ఈ మాలయ్య మల్లేశ్వరలు దరఖాస్తు తీసుకొని ఆయనకు వచ్చి ఈ భూమిలో మాకు ఒక 62 సంవత్సరాల నుంచి మేము నాశ చేస్తున్నట్టు వాళ్ళు రికార్డు పెట్టి దాని ప్రకారంగా పట్టదారులను మేము పట్ట చేయమని కోరగా వాళ్ళు ఇంతకాలం నుంచి నిరాకరించిన దానికి మేము మనస్తాపన చెంది ఈరోజు దగ్గరికి వచ్చి మేము ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాము. కాబట్టి దాని విషయంలో నేను వాళ్ళని పట్టదారులను తెప్పించేసి వివరణ కోరగా వాళ్ళు ఎప్పటి నుంచో రికార్డు పొందు వాళ్ళని వేరేది ఇస్తామని మాట్లాడినా కానీ వాళ్ళు ఒప్పుకోలేరు. తర్వాత ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే ఒక వారం రోజులు ఇది మేము సెట్ చేసుకుంటాం మాతో అని చెప్పేసి ఇరువర్గాలు